31st నైట్ కి ఫామ్ హౌస్ బుక్ చేసుకుని ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా? అయితే వెంటనే డోసే యాప్ ని డౌన్లోడ్ చేసుకుని బుక్ చేసుకోండి. నమస్తే అండి. నమస్తే అండి. రామ్ గారు, మామూలుగా అంటే చాలా తక్కువ మంది ఆడవాళ్ళల్లో ఇలాంటివి ఈ మధ్యకాలంలో ఎక్కువగా వింటున్నాం అనమాట. తక్కువ మంది ఆడవాళ్ళు ఎక్కువగా వినడం. అనే నేనేం చేయను అవసరం లే, అంతా మా ఆయనే చూసుకుంటాడు. నాకు కిరాణం తెలీదు, నాకు కూరగాయలకు వెళ్ళడం తెలీదు, నాకు ఏటీఎం కార్డు గీకడం తెలీదు, నాకు అసలు ఏ సంబంధం లేదు, నాకు బట్టలు అన్నీ మా వారే చూసుకుంటారు. వెల్ అండ్ గుడ్, చాలా హ్యాపీగా ఉంటుంది. బట్ ఇలా అలవాటైపోతే రేపు వీళ్ళకి ఫ్యూచర్లో ఏమన్నా ప్రాబ్లం ఉంటుందా? ఖచ్చితంగా ప్రాబ్లం ఉంటుందండి. ఇప్పుడు చెప్పడానికి గొప్పగా ఉంటుంది లేదా బాగుంటదేమో, కానీ ఫ్యూచర్ లో కాన్సిక్వెన్సెస్ చాలా దారుణంగా ఉంటాయి. సో ఇప్పుడు ఏంటంటే చాలా మంది ఆడవాళ్ళు అదొక గొప్ప అనుకుంటారు. ఏమనంటే నన్ను బంగారంలో చూసుకుంటున్నాడు అని కన్వే చేయటానికి నన్ను అసలు అడుగు బయట పెట్టినారు. కూరగాయలు కావాలన్నా ఏం కావాలన్నా ఆయనే తీసుకొస్తాడు. మీరు చెప్పినట్టు ఏటీఎం కార్డు కూడా నాకు అసలు ఫోన్ పే వాడటం కూడా అసలు అవసరం పడదు అనే ఆ లెవెల్లో చెప్పేస్తున్నారు. బట్ అక్కడ ఏమైపోతుందంటే మీరు నిజంగా ఆ స్టేజ్ లో ఉన్నారు, దట్ మీరు అసలు అన్నిటికీ అతని మీద డిపెండ్ అయిపోయారు అని అంటే రేపు పొద్దున మీ ఇద్దరి మధ్యన డిఫరెన్సెస్ వచ్చినా లేకపోతే అతను లేడు ఇంకా అనే రోజుల్లో మనకి కాలు చేతులు ఆడమే. ఇంకా ఇట్ ఇస్ యాజ్ గుడ్ యాజ్ ఇంకా కాలు పోయినట్టే లెక్క, మన కాలు చేతులు పోయినట్టే లెక్క. మనకి ఏం చెయ్యాలో తోచినా ఎలా చేయాలో తెలియదు. ఇంకొకరి మీద డిపెండ్ అవ్వాలంటే లేరు. మీరు నిజంగా అలాంటి కేసెస్ లో చాలా మంది ఏం చేస్తారంటే, అంటే బికాజ్ నాకు ఇవన్నీ రావు, బట్ ఐ హ్యావ్ టు టేక్ హెల్ప్ ఫ్రమ్ సమ్వన్. నేను ఎవరితోటైనా హెల్ప్ తీసుకోవాలి అన్నప్పుడు బయట వాళ్ళతో నేను హెల్ప్ తీసుకుంటున్నాను అనుకోండి, వాళ్ళు మళ్ళీ దాన్ని నెగిటివ్ గా చూస్తారు. రైట్. పైగా ఎంత మాత్రం ఎవరిని నమ్మాలో తెలియదు కదా రామ్ గారు. ఆబ్వియస్లీ ఇప్పుడు మీ పర్సనల్ థింగ్స్ కోసము మీరు ఒక బయట వ్యక్తి మీద డిపెండ్ అవుతున్నారు అని అంటే జనాలు దాన్ని నెగిటివ్ గా చూస్తారు. అండ్ నమ్మడానికి లేదు. ఎవరిని నమ్ముతారండి? మధ్య ఫ్యామిలీ మెంబర్స్ నమ్మడానికి లేదు. అలాంటిది మీరు ఇంకొకరి మీద మీ కిరాణం కోసము లేకపోతే మీ బేసిక్ నీడ్స్ కోసం మీరు ఇంకొకరి మీద డిపెండ్ అవుతున్నారు అని అంటే అది ఇట్స్ నాట్ గోయింగ్ టు హెల్ప్. సో ప్రతి మహిళ ఇండిపెండెంట్ గా ఉండడం నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. అది మీ ఆయన మిమ్మల్ని ఎంత బాగా చూసుకున్నా సరే కలిసి పోండి. అంత కావాలంటే మీరు ఒక్కరు వెళ్ళాల్సిన అవసరం లేదు, కలిసి వెళ్ళండి. సరదాగా టైం కూడా స్పెండ్ చేసినట్టు అవుతుంది, మీరు కూడా నేర్చుకుంటారు. రైట్. అసలు కిరాణా అంటే ఎక్కడికి వెళ్ళాలి లేదా ఏంటనేది మనకు కూడా ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది. సో ఆ ఇండిపెండెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫ్యూచర్ లో మీరు ఆ ఇండిపెండెన్స్ లేదు, మీరు ఇంకొకరి మీద డిపెండెంట్ ఉన్నారు అని అంటే నానా రకాల కష్టాలు పడాల్సి వస్తుంది. లైక్ సొసైటీ మిమ్మల్ని తప్పుగా చూసే ఛాన్సెస్ ఉంటాయి. లేదు నేనే చేసుకోవాలి అంటే అందులో మళ్ళీ మిస్టేక్స్ అయినాయి అనుకోండి ఏదన్నా. ఎందుకంటే రెగ్యులర్ గా చూస్తుంటాం అండి. సమ్ టైమ్స్ ఏంటంటే ఏటీఎం, స్పెషల్లీ ఏటీఎంస్ లో కొందరు వచ్చి కార్డు తీసుకొని వచ్చేసి ఇంకొక పర్సన్ ఎవరైతే ఏటీఎం నుంచి డ్రా చేస్తున్నారో వాళ్ళని హెల్ప్ అడుగుతారు. వాళ్ళు ఏంటంటే ఇది నాకు డబ్బులు డ్రా చేసి మళ్ళా అన్ఎడ్యుకేటెడ్ అంటే సరే ఐ అండర్స్టాండ్. ఎడ్యుకేటెడ్ పీపుల్ నీట్ గా డ్రెస్ వేసుకొని వచ్చి నాకు ఏటీఎం కి హెల్ప్ చేస్తారా అని అడుగుతారు వాళ్ళు విత్డ్రా చేయడానికి. నిజంగా వాడు ఒక ఫ్రాడ్స్టర్ అనుకోండి. అక్కడ ఏటీఎం నుంచి డబ్బులు తీసేయడంలో మీరు చేతికి ఇచ్చేస్తారు, మీ ఏటీఎం కార్డు ఇంకోళ్ళు చేతికి ఇచ్చేసారు అంటే అది ఎంత రిస్క్ యాక్చువల్ కాదు. సో ఇలాంటి రిస్క్స్ ఎన్నో ఉంటాయి మనకి. కాబట్టి మీకు వినడానికి బాగుంటదేమో కానీ ఫ్యూచర్ లో ఖచ్చితంగా నెగటివ్ ఇంప్లికేషన్స్ ఉంటాయి. రైట్ ఫ్రమ్ టుడే మీరు నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్. ఆ ఇండిపెండెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. బేసిక్ లైక్ కూరగాయలు అంటే ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి, ఎక్కడి నుంచి సూపర్ మార్కెట్ ఏంటి. కొందరు అనుకుంటారు ఈ వీడియో చూస్తుంటే అలాంటి వాళ్ళు కూడా ఉన్నారా ఈ రోజుల్లో అనేసి. ఖచ్చితంగా ఉన్నారు. మీ చుట్టుపక్కల లేరేమో కానీ ఖచ్చితంగా ఉన్నారు. సో అలాంటి వాళ్ళకి మనం ఇచ్చే మెసేజ్ ఏంటంటే అట్లీస్ట్ ఫ్రమ్ టుడే ట్రై టు అండర్స్టాండ్. అంటే బయటికి వెళ్ళండి, ట్రై టు బీ ఇండిపెండెంట్. మీ హస్బెండ్, మీరు ఇండిపెండెంట్ గా ఉన్నంత మాత్రాన మీ హస్బెండ్ కి మీ మీద లవ్ ఏం తగ్గదు. సో అట్లీస్ట్ మీకు కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది. హస్బెండ్ కూడా చెప్పాలేమో, హస్బెండ్ అలవాటు చేయడం బెటర్ ఏమో అనిపిస్తుంది అండి. అలాంటి ఇన్నోసెంట్ వైఫ్ లకి హస్బెండ్ కూడా నువ్వు ఇలా వెళ్ళు, ఇది తెలుసుకో, అది తెలుసుకో అని, అంటే ఆవిడ ఎలా చెయ్యలేదు మీరన్నా కొంచెం చెప్తే బెటర్ ఏమో హస్బెండ్ లో అనిపిస్తుంది. అలాంటి వైఫ్ లకి అవును చెప్పాలండి, వాళ్ళు చెప్పాలి. జనరల్ గా ఏమవుతుందంటే చెప్పిన తర్వాత అబ్బా నువ్వు చేసే కదా ఇలా అనేస్తారు. అన్న తర్వాత వీళ్ళు సరే అయితే అనేసి వదిలేస్తుంటారు. అయితే ఇది ఇప్పుడు మనం చెప్పుకున్న ఇదంతా మిటిగేట్ అయిపోవాలి అసలు ఖచ్చితంగా అని అంటే హస్బెండ్ ఒకలే కాదండి. అసలు ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి అని అంటే పేరెంటింగ్ చేసేటప్పుడు చాలా మంది ఏంటంటే గొప్పగా మా పిల్ల అసలు ఇల్లు దాటి బయటికి కూడా పోదు,
ఇప్పటికీ కాలేజ్ కి డిగ్రీ చదువుతూ ఉంటారు, ఆ, ఇప్పటికీ కాలేజ్ కి నేనే డ్రాప్ చేస్తాను, నేనే నేనే పిక్ pick. చేసుకుంటాను, ఒక్క ఫ్రెండ్స్ కూడా ఉండరు, ఎక్కడికే వెళ్ళరు, నా వెళ్ళదు, పిల్లలు. ఫ్రెండ్స్ తోటి బయటికి వెళ్ళదు, ఒక సినిమా అంటూ ఒక షికార్ అంటే అట్లా ఏం ఏం లేదు, తెలీదు. శుద్ధ పూస అని చెప్పుకుంటారు. కానీ అది అది ఖచ్చితంగా ఇట్ విల్ హ్యావ్ నెగటివ్ ఇంప్లికేషన్స్ అండి. అంటే మీరు అలా పెంచుతున్నారు అని అంటే గనక రేపు పొద్దున తనకి ఫ్రీడమ్ వచ్చినప్పుడు ఫ్రీడమ్ మిస్యూజ్ చేసుకునే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఆర్ బేసిక్స్ తెలియకున్నప్పుడు ఖచ్చితంగా అవతల వాళ్ళు అంటారు, ఏంటి ఇది కూడా తెలియదా నీకు అదే అంటారు అని అంటారు. తెలియదు నాకు, మా నాన్న నాకు ఎక్స్పోజర్ ఇవ్వలేదు అనేసి మళ్ళీ పేరెంట్స్ మీదకి వెళ్తుంది. సో ఇవన్నీ అవుతా ఉంటాయి. సో బేసిక్ గా రైట్ ఫ్రమ్ ద బిగినింగ్, చిన్నప్పటి నుంచే చిన్నపిల్లలకి స్పెషలీ 3rd, 4th క్లాస్కి వచ్చేసరికి వాళ్ళకి ఒక కామన్ సెన్స్ అనేది ఆల్రెడీ డెవలప్ అయ్యి ఉంటుంది. వాళ్ళకి అప్పటి నుంచి అలవాటు చేయాలండి. ఏది సూపర్ మార్కెట్కి వెళ్ళటము, నువ్వే తీసుకురా, నువ్వే పిక్ చేయి, బాస్కెట్ లో పెట్టు, బిల్లింగ్ దగ్గర నువ్వే కార్డు ఇవ్వు, లేదా క్యాష్ ఇచ్చి ఎంత అయింది అమౌంట్, ఎంత చేంజ్ నీకు వస్తుంది. ఈ అన్ని చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తే వాళ్ళకి ఆ ఇండిపెండెన్స్ అప్పటి నుంచి అలవాటు అవుతా ఉంటుంది. లోకం ఏంటి అనేది తెలుస్తుంది, ఏది ఎలా అనేది అర్థమవుతుంది. అది అర్థమైంది అని అంటే ఇంకా నథింగ్ లైక్ ఇట్. ఆ ఇండిపెండెన్స్ అనేది చిన్నప్పటి నుంచి ఇన్కల్కేట్ చేయాలి. అది చెయ్యక చాలా మంది ఏంటంటే, ఈవెన్ నాకు అది చాలా బాధ అనిపిస్తుంది, డిగ్రీ స్టూడెంట్స్ ని కూడా అమ్మాయిల్ని అబ్బాయిల సంబంధం లేకుండా, ఈవెన్ అబ్బాయిల్ని కూడా, అబ్బాయిలు అమ్మాయిలు ఎవరినైనా సరే డిగ్రీ వచ్చినాక కూడా పేరెంట్స్ వెళ్ళి డ్రాప్ చేయడం ఏంటి, పిక్ చేసుకోవడం ఏంటి, అసలు అంతగానం ఎందుకు హోల్డ్ చేస్తున్నారు పిల్లల్ని? సో దట్ ఈస్ వేర్ ది ప్రాబ్లం. సి విజిలెన్స్ ఉండాలి, to an extent ఉండాలి. కంపల్సరీ ఉండాలండి. కానీ మరి ఈ లెవెల్ ఆఫ్ విజిలెన్స్ అనేది కరెక్ట్ కాదు. సో అలాగే పిల్లల నుంచి స్టార్ట్ చేయాలి ఇది. అండ్ ఒకవేళ వైఫ్స్ కూడా అలా ఉన్నారు అని అంటే కనుక హస్బెండ్స్ వాళ్ళ ఇనిషియేటివ్ తీసుకోవాలి, వాళ్ళని బయటికి తీసుకెళ్ళి వీ హ్యావ్ టు మేక్ షూర్ దట్ వాళ్ళు కూడా అన్ని తెలుసుకున్నారు అనుకోండి, వాళ్ళకే ఉపయోగం. నిజమండి, ఇప్పుడున్న కాలంలో నిజంగా ఆడవాళ్ళు చాలా ఫాస్ట్ గా ఉన్నారు, కానీ కొంతమంది ఇలా వెనకబడిన వాళ్ళు ఉన్నారు. ఇండిపెండెంట్ గా బతకడం నేర్చుకుంటేనే మనం బతకగలుగుతాం, లేదు అంటే ఇప్పుడున్న కాలంలో అసలు బతకలేదు. Yeah. థ్యాంక్ యూ అండి. వెల్కమ్.